రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు నూతనంగా ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి సమస్య లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాలకు మేలు జరిగేలా పాలన జరుగుతుంది. సొంత నాయకుడు, ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి అయితే, మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని కోణంలో యావత్ తెలంగాణ ప్రజలు భావించడం జరిగింది, ఆశించడం జరిగింది. నమ్మకంతో సకల జనులు కలిసి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, చిన్నారుల నుంచి పండు ముసలి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది. చివరికి కేసీఆర్ మాత్రం నాతోనే తెలంగాణ వచ్చిందని చెప్పి నేనే ఈ తెలంగాణ జాతి పితనని ఆయనకాయనే సొల్లు కబుర్లు చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కనుక ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళిత సోదరుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండు. దళితులు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆర్థికంగా, సామాజికంగా గ్రామాలకు, పట్టణాలకు దూరంగా వెలివేయబడినట్లుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని గ్రామాల్లోకి తీసుకురావడంతో పాటు ప్రతి దళిత కుటుంబానికి నేను 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం జరిగింది కేసీఆర్. అదేవిధంగా రేషన్ కార్డు లేని ప్రతి పేదలకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. 57 ఏళ్లకి నేను పింఛన్ ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 70 ఇండ్లు నిర్మించడం జరిగింది. ఆ 70 ఇండ్లలో ఒకటే రూమ్ ఉండడం వల్ల ఆ అత్త ఇంటికి పండుగల సమయంలో అల్లుడు కనుక అత్త ఇంటికి వస్తే అత్త అల్లుడు వేర్వేరు రూమ్ లో ఉండాలి. అల్లుడేమో బిడ్డ దగ్గర, మామనేమో అత్త దగ్గర సపరేట్ రూములు ఉండాలని సొల్లు కబుర్లు అనేకని చెప్పింది కేసీఆర్. అదేవిధంగా ఇంటి ముందల బర్లను, గాడిదలను, దున్నపోతులను, పందులను కట్టేసుకోవడానికి ఇంటి ముందల ప్లేస్ లేదు. కాంగ్రెస్ పార్టీలు కట్టించిన ఇంటి ముందల నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా, ఇంటి ముందల గాడులను, దున్నపోతులను, పందులను కట్టేసుకోవచ్చు. అదేవిధంగా అత్త అల్లుడు కూడా వేరే రూమ్లో హాయిగా పడుకోవచ్చు అని సొల్లు కబుర్లు అనేక అని చెప్పింది కేసీఆర్. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదో యావత్ తెలంగాణ యువత అందరూ కూడా ఉద్యోగాలను, జీవితాలను, చదువులను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ అనే గజ దొంగగా చెప్పుకునే ప్రతిపక్ష నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచడం జరిగింది. కేవలం కుటుంబ పాలన తప్ప తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సమస్యలు కానీ, తెలంగాణ ప్రాజెక్టులు కానీ, తెలంగాణ ఉద్యోగులు కానీ, తెలంగాణ నిరుద్యోగులు కానీ ఏవి కూడా ఆయనకు పట్టలేదు. 57 ఏళ్లకు పింఛన్ ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఇవ్వలేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బాగుపడాలి, పార్టీకి చెందిన పార్టీ పటిష్టంగా ఉండాలనే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, సొంత పార్టీ నాయకులు ఆర్థికంగా నిలదొక్కోవాలని దళిత బంధు తీసుకొచ్చిండు, వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చిండు, బీసీ బంధు తీసుకొచ్చిండు, వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చిండు, మైనార్టీ బంధు తీసుకొచ్చిండు, వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చిండు. తెలంగాణ సమాజానికి మొత్తం తెట్టు పెట్టండి. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ఈ కేసీఆర్ ఈ గజ దొంగ ఏం చేసినంటే, నాకు సెంటిమెంట్ 33 అనేది నాకు సెంటిమెంట్ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండాలి అనే కోణంలో ఒక్క నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసింది ఈ దొంగ. ఇక అవసరం ఉన్న చోట చేయలేదు, అవసరం లేని చోట ఇష్టానుసారంగా జిల్లాల ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కో నియోజకవర్గాన్ని 3-4 జిల్లాల్లోకి పంచడం జరిగింది ఈ గజ దొంగ. కల్వకుర్తి నియోజకవర్గాన్ని కూడా సర్వనాశనం చేసి ఒక సగం నియోజకవర్గాన్ని ఏమో తీసుకుపోయి రంగారెడ్డి జిల్లాలో కలిపిండు, సగం నియోజకవర్గాన్ని తీసుకొచ్చేమో నాగర్ కర్నూలు జిల్లాలో కలిపిండు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో మహబూబ్నగర్కు సంబంధించిన మండలాలు కలిపిండు, మహబూబ్నగర్ జిల్లాలో ఏమో నాగర్ కర్నూలు సంబంధించిన కలిపిండు. ఈ క్రమంలో తెలంగాణ వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది, గజిబిజి చేయడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇటు రంగారెడ్డి కలెక్టర్ని కానీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మంత్రిని కానీ, అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి లేదంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రిని, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ని, అంటే కలెక్టర్ ఇక్కడ సమావేశం నిర్వహిస్తే ఇక్కడ వాళ్ళకి ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తే అక్కడికి వెళ్ళాలి. అంటే 2 జిల్లాలు, 2 కమిషనరేట్లు, వ్యవస్థ అనేది సర్వనాశనం చేయడం జరిగింది కేసీఆర్. ఈ రోజు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవాలన్నా ఇక్కడ కల్వకుర్తి, వెల్దండ మండలాలు, ఇక్కడైతే ఆమన్గల్, మాడుగులు, కర్తాల్, తలకొండపల్లి మండలాలు మొత్తం ఏమో అట్ సైడ్ అయిపోయినాయి. మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఆమన్గల్, కర్తాల, తలకొండపల్లి, మాడుగుల తదితర గ్రామాలకు సంబంధించిన మండలాల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాదులోని సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు హైదరాబాదులోని వివిధ కార్యాలయాలకు ఎలా వెళ్తారని ఇంకిత జ్ఞానం ఈ దరిద్రునికి, ఈ దళిత ప్రభుత్వానికి లేదు కాబట్టి తెలంగాణ సమాజం అనేక విధాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పరిధిలోని
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కల్వకుర్తి ప్రాంతాన్ని పూర్తిగా రంగారెడ్డి జిల్లాలో కలిపినా బాగుండేది, లేదంటే నాగర్ కర్నూలు జిల్లాలో కలిపినా బాగుండేది. దీనికి తోడు అదేవిధంగా మిత్రులారా నారాయణపేట లాంటి ప్రాంతాన్ని ఈరోజు జిల్లాని చేయడం జరిగింది ఈ దళిద్ర ప్రభుత్వం. కానీ అన్ని అర్హతలు ఉన్నటువంటి హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండి ఇటు షాద్నగర్ కానీ, అటు రంగారెడ్డి జిల్లా కానీ, ఇటు నల్గొండ పరిధిలోని గ్రామాలకు కానీ, ఇటు మహబూబ్నగర్ అదేవిధంగా నాగర్ కర్నూలు ఇవన్నిటికీ మిడ్ అయినటువంటి మధ్యలో ఉన్నటువంటి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కల్వకుర్తిని జిల్లా కేంద్రం చేయాలని కనీస సోయి లేకుండే ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా స్వలాభం పైచేయి సాధించాలి ఇతర నేతల నుంచి అనే కోణంలో ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల కల్వకుర్తి ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ కల్వకుర్తి నియోజకవర్గం 2 భాగాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఈ కల్వకుర్తి నియోజకవర్గం వచ్చే 1-2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఆ పునర్విభజన భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం అనేది ఊర్కొండ, కల్వకుర్తి, వెల్దండ, చారగొండ, ఒంగూరు మండలాలని కలుపుకొని ఇక్కడ ప్రత్యేకంగా నియోజకవర్గం ఏర్పడుతుంది. ఈ మండలాలు మొత్తం నాగర్ కర్నూలు పరిధిలోకి అప్పుడైనా జిల్లా మొత్తం ఒక పరిధిలోకి వస్తుందనే కోణంలో ఈ ప్రాంత ప్రజలు ఆశించడం జరుగుతుంది. ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కలిసినటువంటి ఆమన్గల్, మాడుగుల, కడతాల్, తలకొండపల్లి మండలాలు ప్రత్యేకంగా ఇంకో మండలాన్ని కలిపి అక్కడ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు పైన మళ్ళీ ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేయడం జరిగింది, ఇష్టానుసారంగా విభజనలు చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం జరిగింది. కానీ ముచ్చటగా 3వసారి నిర్వహించిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది తెలంగాణ సమాజం అంతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తప్ప, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవడొచ్చినా పర్వాలేదని కూడా తెలంగాణ ప్రజలను కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి అదృష్టమో దురదృష్టమో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ దారిలో వెళ్లకుండా మంచి పాలన అందించి ప్రజల నుంచి మన్ననలు పొంది మరోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించే ప్రయత్నం చేయాలి. లేదంటే మాత్రం మరోసారి అవినీతి అక్రమాలకు పాల్పడి మిగులు బడ్జెట్తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి కేసీఆర్ కి వచ్చే ఎన్నికల నాటికి, ఎందుకంటే మాయల మాటలు చేసి గారడి మాటలతోని మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ తో తస్మత్ జాగ్రత్తగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి పాలన అందించి మరోసారి అధికారంలోకి రావాలి. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీజేపీ పార్టీ పుంజుకుందో ముచ్చటగా 3వసారి జాతీయ స్థాయిలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు 100% అవకాశం ఉన్న ఈ క్రమంలో బీజేపీ కూడా మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీతో జాగ్రత్తగా ఉంటూనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు ఈ ప్రజలకు కావాల్సిన ఆకాంక్షల కోసం కేసీఆర్ పనిచేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పనిచేయాల్సిన బాధ్యత అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కొత్త జిల్లాల పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఇన్ని జిల్లాలు అవసరం లేదు, జిల్లాలని తగ్గించాల్సిన అవసరం ఉందనే కోణంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొంటున్న క్రమంలో జిల్లాల పైన మరోసారి చర్చ మొదలైంది. అసలు ఏంటి జిల్లాలు, ఎన్ని జిల్లాలు ఏంటి, ఎందుకు ఈ జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ఒకటి ఇటు తెలంగాణలో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ప్రజలకు పని కల్పించడం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు, లేదంటే ఒకరిపైన విమర్శలు చేయడం, పార్టీలో చేరికలు, లేదంటే ఇలా పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళడం, అటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఇబ్బందులకు గురి చేయడం, పోలవరం ప్రాజెక్టు అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయడం, అమరావతి రాజధానికి సంబంధించి సంవత్సరాల తరబడి అక్కడ ఉన్నటువంటి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, అంటే ఇద్దరు కూడా నాయకులు టైం పాస్ చేయడం జరిగింది. ప్రజల దృష్టిని మరల్చి టైం పాస్ చేస్తూ 5 ఏళ్ళు పాలన పూర్తి చేసుకోవడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇక్కడ 10 ఏళ్ల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు పాలనా తీరు పైన దృష్టి పెట్టడం కాకుండా 5 ఏళ్ళు ఏ విధంగా గడపాలి అవినీతి అక్రమాలు చేయడానికి అనే కోణంలో వీళ్ళు భావించడం జరిగింది. కాబట్టి వ్యవస్థలు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అస్తవ్యస్తం కావడం జరిగింది. ఇక కొత్త జిల్లాలపై మొదలైన చర్చ ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందన్న వాదనలు, ప్రజాభిప్రాయం మేరకు పునర్వ్యవస్థీకరణ జరగలేదనే డిస్కషన్, వరంగల్లో 3 జిల్లాల పరిధిలో ఒక్కో నియోజకవర్గం, ఓర్గల్ సిటీని ఒకే జిల్లా చేయాలని వాదన, నల్గొండలో గజిబిజిగా మండలాల పరిధి, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే దరిద్రమైన పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. కొత్త జిల్లాలపై మళ్ళీ ఆసక్తికర చర్చ మొదలైంది. 2016 అక్టోబర్
11న అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టలేదని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ప్రక్రియను పునః పరిశీలిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ కొత్త జిల్లాల గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ మండలాల సమస్యను గాలికి వదిలేసి భౌగోళిక సరిహద్దుల సమస్య అపరిష్కృతంగానే మిగిలించింది. దీంతో ప్రజలు అధికార యంత్రాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ ముందు మండలాల రేషనలైజేషన్ చేస్తామని చెప్తోంది. దీనివల్ల మండలాలన్నీ ఒకే జిల్లా పరిధిలోకి వస్తాయని, తద్వారా పరిపాలన సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని అంటుంది. 33 జిల్లాలుగా 10 ఉమ్మడి జిల్లాలు. తెలంగాణ రాష్ట్రం 10 ఉమ్మడి జిల్లాలతో ఏర్పడగా అప్పటి సీఎం కేసీఆర్ 2016లో పరిపాలన సౌలభ్యం పేరుతో వీటిని 31 జిల్లాలు చేశారు. ఆపై 2019 నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రకటించి మొత్తంగా రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మార్చారు. ఉదాహరణకు వరంగల్ తీసుకుంటే ఈ జిల్లాను 6 జిల్లాలుగా విడగొట్టారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే ఏ మండలం, ఏ ప్రాంతం, ఏ జిల్లాలో ఉందో తెలియని విధంగా జిల్లాను విభజించారు. ఒక్కో నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉంది. పాలకుర్తి నియోజకవర్గం చూసుకుంటే పాలకుర్తి కేంద్రం జనగామ జిల్లాలో, తొర్రూరు మహబూబాబాద్లో, రాయపర్తి వరంగల్ జిల్లాలో ఉంది. ఈ లెక్కన అక్కడి ఎమ్మెల్యే 3 జిల్లాల పరిధిలో నిర్వహించే మీటింగ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్న 3 జిల్లాల అధికారులతో సమావేశం కావాల్సి వస్తుంది. రూరల్, అర్బన్ వద్దని చెప్పినా వినలే. వరంగల్ ను విడగొట్టే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేరుతో 2 జిల్లాలు ఏర్పాటు చేసింది. మండలాలు, గ్రామాలు ఇతరత్ర మార్పులు లేకుండా ఈ పేర్లను హన్మకొండ, వరంగల్ గా మార్చాలని పలువురు మేధావులు, కవులు, రచయితలు అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారైతే ఆయన మాత్రం వరంగల్ ను ఆయన అనుకున్నట్లే చేశారు. ఇందులోని మండలాలు అందులోకి మార్చి అయోమయంలో పడేశారు. దీంతో ములుగు రోడ్ ఆవాలా ఓ జిల్లా, ఇవతల మరో జిల్లా అయింది. కార్పొరేటర్ల ఏరియాలు కొన్ని వరంగల్లో, మరికొన్ని హన్మకొండ జిల్లాలోకి వెళ్ళాయి. దీంతో డివిజన్లలో ఏదైనా చిన్న సమస్య వస్తే 2 కలెక్టర్ల వద్దకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. పైగా వరంగల్ జిల్లా పాలన మొత్తం హన్మకొండ కేంద్రంగానే సాగుతుంది. వరంగల్ కలెక్టరేట్, కోర్టు, ఆర్డీఓ, అగ్రికల్చర్ ఆఫీస్ మొదలు దాదాపు 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ హన్మకొండలో జిల్లాలోనే ఉన్నాయి. సిటీని ఒకే జిల్లా చేసే ఆలోచనలో ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని లోకల్ ఎమ్మెల్యేల వరకు వరంగల్ను 6 ముక్కలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అదే సమయంలో ప్రజాభిష్టం మేరకు జిల్లాలను కుదించాలంటున్నారు. ప్రజాభిష్టం మేరకు కుదించాలని పేర్కొనడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా జిల్లాల పరిధి మార్చాలని కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా గ్రేటర్ వరంగల్ సిటీని తిరిగి ఒకే జిల్లా చేయాలనే ఆలోచనతో ఇక్కడి ఎమ్మెల్యేలు ఉన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కడియం కావ్య ఇదే విషయంపై చాలా సార్లు మాట్లాడారు. దీనిపై కమిషన్ ముందు వాదనలు వినిపిస్తామన్నారు. ఇక ములుగు జిల్లా విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని అక్కడి ఎమ్మెల్యేగా సీతక్క ప్రకటించారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా, నల్గొండలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేస్తే బాగుండేదని 2016లో మేధావులు, జిల్లా ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ 2 నియోజకవర్గాలకు ఒక నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కంటే అదనపు పనిభారం పెరిగిందని అధికారులు అంటున్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల నిర్వహణ మరింత కష్టంగా మారింది. అంతేకాక అభివృద్ధి పనులపైన అధికారుల పర్యవేక్షణ కొరవడి విధులకు ఆటంకంగా మారింది. కొత్త మున్సిపాలిటీలో అధ్వానం. నల్గొండ జిల్లాలో 10,000 జనాభా దాటిన చిన్న మండల కేంద్రాల పరిధిలోకి చిన్న గ్రామాలను విలీనం చేసి 2019లో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం రద్దయింది, ఇంటి పన్నుల భారం పెరిగింది. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అలాగే ఉన్నాయి. చిట్యాల, చెండూరు, నందికొండ, భూదాన, పోచంపల్లి, మోత్కూరు వంటి మున్సిపాలిటీల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మండలాలతో పాటు కొత్త మున్సిపాలిటీల విషయంలో కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాను నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలను విభజించారు. మండలాల సంఖ్యను 59 నుంచి 72కి పెంచారు. కానీ ఆయా మండలాల పరిధి అంత గజిబిజి ఉంది. దీనివల్ల ప్రజలు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నకరికల్ నియోజకవర్గంలోని రామన్నపేట యాదాద్రి జిల్లాలో ఉండగా ఇదే నియోజకవర్గంలోని చిట్యాల నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలి గౌరారం మండలం నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. మునుగోడు నియోజకవర్గం ఇటు నల్గొండ అటు యాదాద్రి జిల్లాలకు విడిపోయింది. చౌటుప్పల్, సంస్థాన్, నారాయణపూర్ మండలాలు యాదాద్రి జిల్లాలో ఉండగా కొన్ని మండలాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలం అయితే ఏకంగా నల్గొండ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా తన్నట్లుగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఇంకొన్ని మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో చెండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయగా నకరికల్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో కొత్తగా కొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. ఈ మండలాలు ఇప్పటి వరకు పరిపాలన పరంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు ఈ దళితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో ప్రకటించడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గొప్ప పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీ సొంత పార్టీ, సొల్లు కబుర్లు చెప్పినటువంటి ఈ పార్టీ ఎంఐఎం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుందో ఆ ఒక్క సీటు కూడా ఈసారి టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. వస్తేనేమో 0 సీట్లు, లేకపోయి మర్చిపోయి గెలిస్తే మాత్రం మెదక్లో ఒక్క సీటు గెలిచే అవకాశం ఉంది దళిద్రమైన టిఆర్ఎస్ పార్టీ. కానీ మళ్ళొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని, వ్యవస్థలని, ప్రాంతాలని సర్వనాశనం చేసింది. ఉద్యోగాలు వేస్తామని ఉద్యోగాలు లేకపోయి ప్రాజెక్టులు పూర్తి చేసామని ప్రాజెక్టులు చేయకపోయి, కానీ ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసిండ్రు. కాళేశ్వరం పేరుతో అవినీతి చేసిండు కేసీఆర్. ప్రశ్నాపత్రాల లీకేజ్తో కొడుకు పనిచేసిండు మంచిగా, బిడ్డనేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసింది. ఇది కేసీఆర్ యొక్క ఘన కీర్తి.